ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వినుచున్న మీ అందరికీ నా నిండు వందన మరణాత. ఈరోజు మన వాక్యం యొక్క అంశము ఎవరి తట్టు చూస్తున్నావు. అసలు మనము ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలంటారా, మనుషుల తట్టు చూడాలంటారా? అసలు ఎవరి తట్టు చూస్తే మనకు సహాయం కలిగిద్ది? సహాయం చేసేవారు ఎవరో, మనుషులా, దేవుడా, బంధువులా? ఎవరికి మనకు సహాయం చేస్తారో ఈరోజు వాక్యం చూద్దాము. మనం ఎవరి తట్టు చూడాలో వాక్యాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఇక్కడ వాక్య ప్రకారముగా సహాయం ఎవరి తట్టు చూస్తే కలిగిద్దనంటే యెహోవా వలనే సహాయము కలుగును. కొండల తట్టు చూచినా సహాయం కలగదంట. కొండల తట్టు, పుట్టల తట్టు, చెట్ల తట్టు మనం చూస్తే సహాయం కలగదు. కానీ దేవుడైన యెహోవా వైపు, ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేసేవాడు. అందుకే యెహోవా వలనే మనకు సహాయము కలుగును. దేవుని వల్లనే మనకు సహాయం కలిగిద్ది. కానీ ఈ లోకములో ఎవరి వలన కూడా మనకు సహాయం కలగదండి. ఎవరి వలన కూడా మనకు సహాయం చేసేవారు ఉండరండి. సహాయం ఎవరి వలన కలిగిద్దనంటే దేవుని తట్టు చూచినప్పుడు. దేవుని తట్టు ఎవరైతే చూస్తూ ఉంటారో వారికి సహాయం చేసే దేవుడు, వారికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే సహాయం చేయాలంటే ఏం చేయాలి? కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము మొదటి వచనంలో ఇలా రాయబడి ఉంది, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. మనకు సహాయం కావాలంటే సహాయం ఎప్పుడు కోరుకుంటాం? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఒంటరి పోరాడుతున్నప్పుడు, ఒంటరిగా మనము తోడులేని వారిగా మనం ఉంటున్నప్పుడు మనకేమనిపిస్తుంది అనంటే ఎవరన్నా మనకు సహాయం చేసే వాళ్ళు ఉంటే బాగుందును, ఎవరన్నా నాకు తోడుగా ఉండేవారుంటే సహాయకుడుగా బాగుందును అని చూస్తూ ఉంటాము. కానీ మనకు ఎవరు సహాయం చేస్తారనంటే మనం ఎవరికైతే మొర్ర పెడతామో సహాయం కోసము ఆయనే మన ప్రార్థన విని మనకు సహాయకుడుగా ఉంటారు. అందుకే నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమల్లో ఉత్తరం ఇచ్చేది, బాధల్లో మొర్రపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చేది ఎవరయ్యానంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు, దేవుడే మనకు ఉత్తరమునిస్తాడండి. అందుకే ఎవరి తట్టు మనం చూడాలి అనంటే చెట్లు తట్టు కాదు, రాళ్ళ తట్టు కాదు, పుట్టల తట్టు కాదు, కొండల తట్టు కాదు, కానీ దేవుని తట్టు, యేసు ప్రభు వారి వైపు మనం చూసినప్పుడు ఆయనే మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. అందుకే మనుషుల తట్టు కూడా చూడకూడదట. మనుషుల తట్టు చూస్తే ఏమవుద్ది? కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరు నమ్ముకున్నట కంటేనట? మనుషులను నమ్ముకున్నట కంటే. మనుషులను నమ్ముకుని చాలామంది చతికిలు పడిపోయారండి. మనుషులను నమ్ముకుని చాలామంది అన్యాయం అయిపోయారండి. మనుషులను నమ్ముకుని చాలామంది పాడైపోయారండి. చాలామంది చెప్తూ ఉంటారు, పలానా ఆయన నమ్ముకున్నామండి కానీ మమ్మల్ని నట్టేటిని ముంచేశాడండి, పలానా ఆమెను నేను నమ్ముకున్నానండి కానీ నట్టేటిని ముంచేసి వెళ్ళిపోయిందండి అని చెప్తారు. కానీ ఎవరైనా యేసయ్యని నమ్ముకున్నానండి, నన్ను ముంచేశాడండి అని ఎవరైనా పలుకుతారండి? పలకరు. యేసయ్యని నమ్ముకున్నానండి, నేను కష్టాల్లోకి వెళ్ళిపోయానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఉండరు. ఎందుకనంటే యేసు ప్రభు నమ్ముకున్న మనల్ని కష్టాల్లో నుంచి ఆయన లేపుతాడు. ఆయన ముంచేసే దేవుడు కాదు. యేసు ప్రభు మునిగిపోయి ఉన్న మనల్ని లేవనెత్తే దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న మనము ఎవరి తట్టు చూడాలి అనంటే మనుషుల తట్టు కాదట,
మరి ఎవరి తట్టు చూడాలి అని అంటే యేసు ప్రభు తట్టు చూడాలి. యేసయ్య తట్టు చూస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలంటండి. మనుషులు నమ్ముకోకూడదు. మనుషులు నట్టేటిని ముంచేస్తారండి. అందుకే మనుషులను మనం ఏమాత్రం నమ్ముకోకూడదు. ఎవరిని నమ్ముకోవాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరి వైపు చూడాలి అనంటే యేసయ్య వైపు మనం చూస్తూ ఉండాలి. ఆయన తట్టు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటాడు. అందుకే మనుషులు నమ్ముకోకూడదు. మనుషులు నమ్ముకుంటే డబ్బున్నప్పుడే మన దగ్గరకు వస్తారండి మనుషులు. డబ్బున్నప్పుడే మనతో మాట్లాడతారండి మనుషులు. అండ్ మనము పలుకుబడి ఉన్న వ్యక్తులమైతే మనతో మాట్లాడతారండి. మనకి పేరు ప్రత్యేకతలు ఉంటే మనతోటే ఉంటారండి మనుషులు. ఒకవేళ మన దగ్గర ఏమీ లేదనుకోండి, ఎవరో మనల్ని పలకరించరండి, ఎవరో మనతో మాట్లాడరండి, ఎవరు మనల్ని చూడడానికి కూడా రారండి. అందుకే ఎవరు నమ్ముకోవాలి అని అంటే మనుషులు నమ్ముకోకూడదు, యేసయ్యని నమ్ముకోవాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మనుషులు నమ్ముకుని మోసపోయావేమో. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మనుషుల మీద ఆధారపడి కష్టాల్లోకి వెళ్ళిపోయావేమో. ఈ వాక్యం వింటున్న నీవు మనుషులు నమ్ముకుని అప్పుల్లోకి వెళ్ళిపోయి ఉన్నావేమో, ములుగుపోయి ఉన్నావేమో, మనుషులు నిన్ను ముంచేసి ఉన్నారేమో. నా యేసయ్య చెప్తున్నారు, ములుగుపోయిన నిన్ను నా యేసయ్య లేవనెత్తుతాడు. ఈ వాక్యం వింటున్న నీవు మునిగిపోయిన నిన్ను నా దేవుడు లేవనెత్తి అనేకులకు ఆశీర్వాదంగా ఉంచుతాడు. అందుకే మనుషులను నమ్ముకోకూడదు. చాలామంది బంధువులు నమ్ముకుంటారు. బంధువులను కూడా నమ్ముకోకూడదండి. బంధువులు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ మనోళ్ళే. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ మన దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ ఒకవేళ డబ్బులు లేకపోతే ఎవరైనా వస్తారంటారా? ఎవరూ రారండి. అందుకే బంధువులను కూడా నమ్ముకోకూడదు. మరి స్నేహితులు నమ్ముకోవచ్చా? స్నేహితులు కూడా నమ్ముకోకూడదండి. స్నేహితులు కూడా అంతే. మరి ఎవరు నమ్ముకోవాలండి అని మీరు అడిగితే నేను చెబుతాను, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఎవరిని నమ్ముకోవాలి అని అంటే దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఆయన వెంబడి నడుస్తూ ఉంటారో, తప్పకుండా యేసయ్య తట్టు మనం చూసినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తుతాడు. ఆయన మనకు సహాయం చేస్తారు. మన జీవితంలో ఆయన అద్భుతం జరిగిస్తాడు. అందుకే ఈరోజు యేసయ్య తట్టు నువ్వు చూడగలవా? యేసయ్య తట్టు చూసి ప్రార్థన చేయగలవా? ఇప్పుడు దాకా మనుషుల తట్టు చూచి ఎంతవరకు నువ్వు మోసపోయి ఉన్నావేమో, ఇప్పుడైనా నీ మనస్సును తిప్పుకో. మనుషుల తట్టు మాని యేసయ్య తట్టు తిరుగు. యేసయ్య తట్టు చూస్తూ ప్రార్థన చెయ్యి. ప్రభువా నాకు సహాయం చేయవయ్యని, నీ తట్టు నేను చూస్తున్నానయ్యని. అలా నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. తప్పకుండా నీ బ్రతుకును దేవుడు మారుస్తాడు. నీ జీవితంలో వెలుగును ప్రకాశిస్తాడు. ఆయనే నీకు సహాయం చేస్తానని, ఆయన నీకు తోడుగా ఉండి ఆయనే నీకు సహాయం చేసేవాడై ఉంటాడు. ఈరోజు మనందరము కూడా ఈ వాక్యం వినుచున్న వారము యేసయ్య వైపు చూచి మనందరము దేవుని దీవెనలు సహాయాలు తెచ్చుకుందుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.